Okay, well, hello everyone. Welcome to our channel, Learners Progreshma. రైట్ మన భారతదేశం రీసెంట్గా ఇండియా యొక్క మొట్టమొదటి ఫస్ట్ నేషనల్ బయో బ్యాంక్ దానిని ఇనాగ్రేట్ చేశారు. ఎవరు ఇనాగ్రేట్ చేశారు అని అంటే మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు రీసెంట్గా దీనిని న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేశారు. యాక్చువల్లీ అసలు దీని మెయిన్ ఉద్దేశం ఏంటి, దీని పర్పస్ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి ఒకసారి చూద్దాం ఇవాళ సెషన్లో. దీనిని డెవలప్ చేసింది ఎవరు అని అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR, IGIM ఇండియన్ జీనోమ్ IGIM వాళ్ళు, CSIR ఆధ్వర్యంలో IGIM వాళ్ళు విత్ ద సపోర్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనిని డెవలప్ చేశారు. అదేవిధంగా దీని మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటి అని అంటే మన జీన్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్యాటర్న్స్, దానివల్ల సంభవించేటువంటి డిఫరెంట్ డిసీజెస్, వాటి గురించి స్టడీ చేయడం కోసం అని చెప్పేసి మొట్టమొదటి నేషనల్ బయో బ్యాంక్ అని చెప్పేసి దీన్ని లాంచ్ చేశారనమాట. ఇది యునైటెడ్ కింగ్డమ్ UK వాళ్ళు ఆల్రెడీ అప్పుడెప్పుడు UK బయో బ్యాంక్ అని చెప్పేసి వాళ్ళు లాంచ్ చేశారు. వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి మన భారతదేశం వాళ్ళు దీనిని లాంచ్ చేశారు. దీంట్లో భాగంగా ఇప్పుడు రేర్గా సంభవించేటువంటి డిసీజెస్ లైక్ క్యాన్సర్, రేర్ డిసీజెస్, అదేవిధంగా డయాబెటీస్, ఇట్లాంటి డిఫరెంట్ జీన్స్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజెస్ అన్నిటి గురించి స్టడీ చేయడం కోసం అని చెప్పేసి ఈ మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ నేషనల్ బయో బ్యాంక్ దీనిని లాంచ్ చేశారు. ఎక్కడండి అని అంటే న్యూఢిల్లీలో. ఎవరు లాంచ్ చేశారు అని అంటే డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆయన లాంచ్ చేశారు. ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేర్ డిసీజెస్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? అది తెలిసినట్లయితే కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.